వెల్కమ్ టు మునాబ్ బైక్ అన్న మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే వచ్చింది. సార్ వచ్చేసి అసలు గేర్ వేసినా బండి మూవ్ అయితే కావట్లేదని చెప్పారు. మనమైతే ట్రాల్ కొట్టాము, క్లచ్ పెట్లు అయితే పోయాయి, అంటే క్లచ్ కేబుల్ ఫుల్ టైట్ అయిపోయి క్లచ్ పెట్లు అయితే వీక్ అయిపోయి సార్ అని చెప్పారు. సార్ అయితే మార్చేయమని చెప్పాడు. మనమైతే క్లచ్ పెట్లు ఓపెన్ చేస్తున్నాం, ఇప్పుడైతే మీకు చూపిస్తాం. ఆయిల్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది అన్న. ఆయిల్ రీసెంట్ గా మార్చాడంట సార్ వచ్చేసి, ఫుల్ అంటే చాలా బ్లాక్ అయిపోయింది. మెయిన్ క్లచ్ పెట్లు మొత్తం కాలిపోయాయి. ఇలా చూడండి, మొత్తం మెటీరియల్ అయితే ఎంత బ్లాక్ అయిపోయిందో. మొత్తం క్లచ్ కవర్ గానీ ఓపెన్ చేసాము. వచ్చేసి షోరూమ్ క్లచ్ పెట్లు అయితే తెచ్చాము. షోరూమ్ క్లచ్ పెట్లు చూడండి ఎలా ఉన్నాయో, జెన్యున్ పార్టే. ఇవి వచ్చేసి పాత వచ్చేసి మనకు బాగా కాలిపోయాయి, అంటే మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. అన్ని క్లచ్ పెట్లు పోయాయి. దానివల్ల క్లచ్ పెట్ల వల్ల ఆయిల్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది. పెట్రోల్ అయితే ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాం. పెట్రోల్ అయితే క్లీన్ చేసి మొత్తానికి అయితే ఎక్కిస్తున్నాం. మొత్తం చెంబలు అలా నీట్గా పెట్రోల్ అయితే క్లీన్ చేసాము. ఆయిల్ అయితే పనికి రాదు. ఆయిల్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది కాబట్టి కొత్త ఆయిల్ అయితే వేయాలి కంపల్సరీ. ఆయిల్ వేసి బైక్ అయితే చూపిస్తా ఎంత స్పీడ్ పోతుంది అనేది.